మంచి విషయం చెప్పాను నేను నీకు. ఆయన నువ్వు ఇలా మొహం వేలాడేసుకుని ఉంటే ఎలా చెప్పు? ప్రజ్ఞ నీ లైఫ్ నుంచి వెళ్లిపోబోతోంది శాశ్వతంగా. ఆలియా, నాకు రిజల్ట్ కావాలి, ప్లానింగ్ కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు మనం ఏం ప్లాన్ చేసినా కూడా దానికి రివర్స్ గా జరిగింది. తను ఈసారి అలా ఏం కాదు. ఏంటి ఏమీ కాదు? ఒకవేళ ప్రజ్ఞ తప్పించుకుంటే అప్పుడు? తప్పించుకున్నా కూడా ప్లాన్ ఉంది. విను, ఒకవేళ ప్రజ్ఞ తప్పించుకుని మన ఇంటికి తిరిగి వచ్చిందంటే అప్పుడు తను కార్పొరేటర్ పేరు చెప్తుంది. అతనే తనని కిడ్నాప్ చేశాడని. ఆ తర్వాత కార్పొరేటర్ పట్టుబడినప్పుడు అతను మన పేరు చెప్తాడు, రైట్? కానీ మనం ఏదో ఒకటి చేసి అతను పోలీసులకి పట్టుబడక ముందే అన్నయ్య ముందు అతనితో చాలా పెద్ద గొడవ పడాల్సి ఉంటుంది. అది ఎంత పెద్ద గొడవ అంటే అన్నయ్యకి తన మీద పూర్తిగా నమ్మకమే పోవాలి. దాంతో వాడందరి ముందు మన పేర్లు చెప్పినప్పుడు అన్నయ్యకి చక్కగా అర్థమవుతుంది తను మన మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడని, మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడని. అలా మొత్తమంతా మనం ఇప్పుడే ఈ క్షణమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాల్సి. ఈ మొత్తం కిడ్నాపింగ్ వల్ల నాకొచ్చిన ప్రయోజనమేం లేదు. ఐ మీన్ లుక్ ఎట్ దిస్, బుల్బుల్ ఇప్పటికీ నా లైఫ్ లోనే ఉంది. కిడ్నాప్ చేయాల్సింది బుల్బుల్ని, కానీ కిడ్నాప్ అయింది ప్రజ్ఞ. బుల్బుల్, నువ్వెందుకింత బాధగా కనిపిస్తున్నావు? ఆలియా, నీకెలా తెలుసు కిడ్నాపర్స్ అక్కని కాదు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని? అనేతో ఫోన్లో మాట్లాడాను కదా నేను, తనే ఇదంతా చెప్పాడు. కానీ బావగారి ఫోన్ కలవలేదు కదా, అంటే ఆలియా అబద్ధం చెప్తుంది. కానీ ఎందుకు? ఒకవేళ కిడ్నాపింగ్ వెనుక ఆలియా హస్తం లేదు కదా? నేను ఈమెను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? అది ఏం లేదు, నేను అక్క గురించి బాధపడుతున్నాను. అలా వాళ్ళందరి ముందుకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా నేను ఒక్కడిని వెళ్ళకపోయానంటే అప్పుడు వాళ్ళు మన ఇద్దరిని పట్టేసుకునేవాళ్ళు. ఒక పక్క నీకు సాయం చేస్తున్నాను, నేను కాపాడుతున్నాను, మళ్ళీ నువ్వు నాకే క్లాస్ తీసుకుంటున్నావు. అయినా వాళ్ళ కంపెనీ నీకు అంత బాగుంటే అప్పుడు అక్కడికి వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. లేదు లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. మరైతే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు డేంజరస్ మనుషులు, వాళ్ళ దగ్గర గన్ ఉండొచ్చు కదా. అవును, గన్ కూడా ఉండొచ్చు. ఈ విషయం నాకు ముందే చెప్పలేవా? ఎలా చెప్తాను? మీరే కదా అన్నారు ఫెయిత్ ఉంటే గనుక. ఫెయిత్ ఉండాలన్నాను, బ్లైండ్ ఫెయిత్ కాదు. ఒకవేళ నాకేమైనా అయ్యుంటేనప్పుడు నాకేం తెలుసా? మీరు అందరి ముందుకి అలా హీరోలాగా లాగా అవసరమే ఉంది. నేను ఆల్రెడీ హీరోనే. అవును, మనం బయటికి ఎలా వెళ్ళాలి? అక్కడుంది బయటికి వెళ్ళే దారి, పద నాతో పాటు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడ దాక్కో. లేదు, నేను మీతో పాటే వస్తాను. హీరో ఎవరు? మరి నా మాట విని ఇక్కడ దాక్కో. పద, నువ్వు ఇక్కడే దాక్కో, నేను బయటికి వెళ్ళి చూస్తాను ఇంకెవరైనా కిడ్నాపర్స్ ఉన్నారేమో. ఆల్రైట్? ఏమండి? ఏంటండి? మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఇక్కడే దాక్కునుండు, నేను పిలిచేంత వరకు బయటికి రాకు. ఏంటబి, రాక్ స్టార్ చాలా ఎక్కువగా మాట్లాడతావు కదా నువ్వు. మాటల కంటే ఎక్కువగా నువ్వు నీ చేతులు ఆడిస్తూ ఉంటావు. రాక్ స్టార్ అయితే ప్రతిసారి నన్ను బ్యాండ్ వాయిస్తుంటావేంటి? ఏంటి చూస్తున్నావు? నీ ఎదురుగా నిలబడ్డాను, ధైర్యముడి కొట్టు 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 కొట్టు. ధైర్యం సరిపోవడం లేదా? నీ ధైర్యం ఏంటో ఇప్పుడు కనిపిస్తోంది. నీ కుక్కలు వచ్చిన తర్వాత నువ్వు మొరగడం మొదలుపెట్టావు కదా, కానీ నువ్వు కేవలం మొరగటమేనా లేక కలిసి? చెయ్యి కిందకి దించో, లేకపోతే నీ పెళ్ళం పైకి పోద్ది. ఇవాళ లెక్కబెట్టి మరీ పగ తీర్చుకుంటాను నీ మీద. నువ్వు అందరి ముందు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను నేను. నువ్విక లెక్క పెట్టుకుంటూ ఉంటావు. 1 ఇది నన్ను అందరి ముందు అవమానించి కొట్టినందుకు గాను. 2
నా బుల్బుల్కి ఇంకెవరితోనో నిశ్చితార్థం చేసినందుకు నా బుల్బుల్కి నీకెంత ధైర్యం? మూడు మూడు ఆయన కొట్టొద్దు. హే రఘు, తన నోరు మోయించు. అరవకో. ఏయ్! భలే చేశారు ప్రజ్ఞ గారు, మీరు లెక్క పెట్టడమే మర్చిపోయేలా చేశారు నన్ను. అవును, నేను ఎన్ని లెక్క పెట్టాను? మూడు. ఇంట్లో అందరి ముందు మెడపట్టి గంటి అవమానించినందుకు 4. నా బుల్బుల్ని ఇంటి దగ్గర వదిలేసి ఇక్కడికొచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టినందుకు ఇక ఇది 5. నా అందమైన వ్యాలంటైన్ సర్వనాశనం చేసినందుకు. ఈ రోజు వరకు నేను బుల్బుల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, ఈ రోజు వరకు తన గురించి నేనెన్ని కలలు కన్నానో, అంతకంటే చాలా ఎక్కువ కలలు నేను ఒక్క రోజులో కన్నాను. వ్యాలంటైన్ డే రోజున కన్నాను. వాటిని నువ్వు చెడగొట్టావు. నేను నిన్ను వదిలిపెట్టను. బుల్బుల్ నాకు ప్రేమ కాదు, తనే నా పిచ్చిగా మారిపోయింది. ఇక తను నేను ఎలాగైనా పొందే తీరుతాను. అలా చూస్తావంటే నువ్వు ఏ కళ్ళతో అయితే చూస్తున్నావో వాటిని నా వేళ్లతో పెకిలించి గోలీలాట ఆడుకోవాలనిపిస్తుంది. కానీ లేదు, ఇప్పటికైతే నువ్వు చూడాల్సింది చాలా ఉంది మిస్టర్ రాక్ స్టార్. ఇప్పుడు నేను నీ ముందే బుల్బుల్ని తాకుతాను, నాదాన్ని చేసుకుంటాను. నువ్వు కేవలం చూస్తూ ఉండిపోతావు, ఇంకేమీ చెయ్యలేవు. మీరెందుకు వాడిని కొట్టడం లేదు? నేను ప్రాణాలతో ఉండటం కంటే మీరు వాడికి బుద్ధి చెప్పడం చాలా ముఖ్యం. మీరు నా గురించి పట్టించుకోకండి, వాడిని కొట్టండి. ప్రజ్ఞ గారు, మీరేమనుకుంటున్నారు? వాడు నన్ను కొడతాడా? నువ్వు నన్ను కొడతావా? కొట్టడం ఎలా ఉంటుందో ఇవాళ వాడికి నేను చూపిస్తాను. వైశాలి అక్క ఎప్పుడు వాళ్ళిద్దరితోనే తిరుగుతూ ఉంటుంది. తనతో మాట్లాడి చూస్తాను. వైశాలి అక్క! ఈ బుల్బుల్ నన్నెందుకు పిలిచింది? ఒకవేళ దీనికి నా మీదేమీ అనుమానం లేదు కదా? మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? అదే నేను ఎందుకు చూస్తున్నానంటే, నువ్వు నన్ను పిలిచిన తర్వాత లేదు, ఏమీ మాట్లాడలేదు, అలాగే నోటికి తాళం వేసుకున్నాను. అందుకే మనసులోనే ఆలోచిస్తున్నాను. ఆ తాళం చెవి, నా ఉద్దేశం నువ్వు నాతో మాట్లాడొద్దనుకుంటే మరి నన్నెందుకు పిలిచావు? యాక్చువల్లీ వైశాలి అక్క, నేను కేవలం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అక్కని ఎవరు కిడ్నాప్ చేసుంటారని మీరు అనుకుంటున్నారు? నాకేం తెలుసు ఎవరు చేశారో? అయినా నువ్వు నన్ను అడిగేది ఎలా ఉందంటే, ఆ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేయడం నా కళ్ళతో నేను స్వయంగా చూసినట్టు, అలాగే ఆ కిడ్నాపర్ నా చుట్టమైనట్టు, నాకు వాళ్ళ గురించి మొత్తం అంతా తెలిసినట్టు, మొత్తం తెలిసి కూడా నేను ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పనట్టు. నేను చెప్పిన దానికి అర్థం అది కాదు వైశాలి అక్క. యాక్చువల్లీ కిడ్నాపింగ్ ఎప్పుడు ఇంటి బయటే జరుగుతుంది, కానీ అక్క కిడ్నాపింగ్ ఇంట్లోంచే జరిగింది. అయితే అలా ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇంట్లో ఉండే మనిషి ఎవరో కిడ్నాపర్స్ తో కలిసిపోయినప్పుడు. మీరే ఆలోచించండి, ఇంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కిడ్నాపింగ్ ఎలా జరిగింది? అవునవును, సరిగ్గా సరైన విషయమే ఆలోచించావు నువ్వు. ఇంట్లో వాళ్ళు ఎవరై ఉంటారు? కానీ నీ ఉద్దేశంలో ఎవరు? నాకైతే ఈ విషయం తట్టనే లేదు. నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది. మరైతే చెప్పు బుల్బుల్, నీకెవరి మీద అనుమానంగా ఉంది? అది కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఎందుకంటే నేను వాళ్ళని అతి త్వరలో పట్టుకుంటాను. భగవంతుడా, నన్ను ఈ బుల్బుల్ గూఢచారు నుంచి కాపాడు తండ్రి. ఇదైతే అంటే స్వయంగా తన అత్తారింటికి వెళ్లక ముందే ఈ ఇంట్లో ఎవరో ఒకరిని మామగారింటికి తప్పకుండా పంపించేస్తుంది.